హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు C3 Vlogs. నా ఛానల్ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు, మరింత సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్నైతే మన కొమరవెల్లిలో కొత్తగా రైల్వే స్టేషన్ ఏర్పడ్డది. ఆ రైల్వే స్టేషన్ మన కొమరవెల్లి గుడి నుంచి టెంపుల్ దగ్గర నుండి మన రైల్వే స్టేషన్ ఎలా వెళ్ళాలో మీకు ఈరోజు రోడ్ మ్యాప్ చూపిస్తాను. అలాగే మన రైల్వే స్టేషన్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. గాయస్ ఈ నుంచి మన కమాను ఇక్కడ నుంచి స్టార్ట్గా మన రైల్వే స్టేషన్కి ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలో మీకు చూపిస్తాను చూడండి. ఇదైతే గోపురం గాయస్. ఈ గోపురం కాంచి ఫస్ట్ రైట్ తీసుకోవాలి, సీదా వెళ్ళిపోవాలి ఒకటే రూట్గా. ముందుకెళ్ళిన తర్వాత ఆటో స్టాండ్ ఉంటుంది. అయితే మన క్యూ కాంప్లెక్స్ కొత్తగా కడుతారు, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ జాతరకు ఓపెనింగ్ అవుతుంది అనుకుంటా నాకు తెలిసి. స్ట్రేట్గా వచ్చేసాలి, ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఆటో స్టాండ్ ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం పార్కింగ్ ఉంటుంది, మొత్తం చెరువు ఉంటుంది. ఇక స్ట్రేట్ ఇంకో కమాన్ రోడ్ వస్తుంది ముందుకెళ్ళిన తర్వాత. మనకు ముందుకెళ్ళినాక లెఫ్ట్ సైడ్లో పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. ఇదే అండి పెద్దమ్మ తల్లి టెంపుల్. మేము కమాండ్ దాటేసాం, స్ట్రేట్గా వెళ్ళాలండి. మిషన్కి అయితే బండి నడపరాదు గాయస్. వాడైతే ఎటు నడుపుతాడో వానికి అర్థం కాదు. బండి నడపరాక వాడి కింద వాడి దిగుతాడు మనల్ని. కింద వాడి దిగి వాడు ఏం చెప్తాడంటే బండి సక్కలేదంటాడు. వినాసోటోళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు మా ఊర్లే. ఈ బండి నడపరాదు, ఏం నడపరాదు. బండి నడపరాక వీడు బండి మంచి లేదు, అది మంచి లేదు, ఇది మంచి లేదు అంటాడు. వీడికి బండి నడపరాదు అసలుకి. బండి నడపరాక ఏం చెప్తాడంటే బండి మంచి లేదు, బండి బ్రేకులు మంచిగా లేవు, బండి ఆయిల్ లేదు, అది అని చెప్తాడు. కానీ బండి మంచిగా ఉంటుంది, కానీ వీడికి నడపరాదు. వీడికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ తీసుకుంటేమో గౌరవపల్లి పోతాం, వీడు లెఫ్ట్ సైడ్ తీసుకుంటేమో మన రైల్వే స్టేషన్ కాడికి పోతాం. రోడ్ బాగానే ఉన్నది గాయస్, ఏ ఇబ్బంది ఉండదు. భక్తులు మన రైల్వే స్టేషన్ టెంపుల్ దగ్గరికి ఎలా వస్తారో అని నాకు తెలియదు, కానీ నాకు తెలిసి దేవస్థానం వాళ్ళు ఒక 2 బస్సులు ఫ్రీగా ఉచిత బస్సులు పెట్టి రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ వరకు, టెంపుల్ నుండి రైల్వే స్టేషన్ వరకు ఫ్రీ బస్సులు పెడితే భక్తులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అయితే రైట్ సైడ్లో మన పెట్రోల్ పంప్ కూడా ఉంటుంది. ఎవరైనా కార్లలో బండ్లలో వస్తే వాళ్ళకి ఇబ్బంది కాకూడదు అని చెప్పేసి మన పెట్రోల్ పంప్ కూడా ఉంది. మీరు మరెంతో నా యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేయమండి గాయ్స్. మన కొమరవెల్లిలో ఏమేమి జరుగుతుందో మొత్తం మీకు టోటల్గా మన ఎక్స్ప్లోర్ చేస్తాను. మన రైల్వే స్టేషన్ ఎక్స్ప్లోర్ చేస్తాను, మన దనాలకోట మైసమ్మ, ఇంకా మీరు కొమరవెల్లిలో మీరు ఏమైతే చూడాలనుకుంటారో అవన్నీ నేను ఆల్మోస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాను. కానీ ఒక మన బ్రిడ్జ్ ఉంటుంది, ఇటు స్ట్రేట్ వెళ్ళిపోతేనేమో మనం సిద్దిపేట హైవే, హైదరాబాద్ హైవే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ తీసుకున్నామంటే ఇప్పుడు మన రైల్వే స్టేషన్కి వెళ్తాం. ఇక కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో మనకు కనబడుతుంది ఈ మన కాలభైరవ విగ్రహం ఉంటుంది. ఇక్కడ విగ్రహం కాదు కానీ ఒక ఫోటో ఉంటుంది. ఇది మొత్తం ఇక రైల్వే ట్రాక్, రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి. ఏమైనా తప్పుగా మాట్లాడితే ఏమనుకోకండి గాయస్, జర కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టినా కదా, అందుకని చెప్పేసి ఏం మాట్లాడ అర్థం కాక ఇది పడుతుంది మాట్లాడుతున్నా. ఎవరు ఎక్కువ ఫీల్ కాకుండా అట్టయితే సారీ. కొమరవెల్లి పుణ్యక్షేత్రం, ఇది మా కొమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్. ఆటోలు కూడా ఉన్నాయి గాయ్స్. మన రైల్వే స్టేషన్ కొమరవెల్లి మంచిగా డిజైన్ అయితే చాలా బాగా చేశారు, ఫొటోస్ కూడా బాగా చేశారు, అన్నీ టెంపుల్ వైపు వచ్చేటట్టు. గాయస్ మా కొమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్. హైదరాబాద్ నుండి వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి మనమైతే కొమరవెల్లి రైల్వే స్టేషన్ ఏర్పరచుకున్నాము. చలో దా. ఆల్మోస్ట్ అందరూ అయితే మన యూట్యూబర్లు వచ్చారు, యూట్యూబర్లు ఉన్నారు, బ్లాగర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. రైలు అయితే వస్తలేదు, రైలు కోసం చూస్తున్నాను నేను. రైలు వస్తే వీడియో ఇద్దామని. వాటర్ అయితే వస్తున్నాయి గాయస్, వాటర్ ఫెసిలిటీ కూడా బాగానే ఉంది. ఎందుకంటే భక్తులు వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని పర్ఫెక్ట్గానే సెట్ చేసి మా కొమరవెల్లి మల్లన్న క్షేత్రానికి మన రైల్వే స్టేషన్ రావడం అనేది చాలా అంటే చాలా సంతోషం కలిగిస్తుంది. కొమరవెల్లికి భక్తులు రావాలంటే హైదరాబాద్ నుండి చాలా మిగతా రాష్ట్రాల నుంచి చాలా రాష్ట్రాల నుంచి వస్తారు. వచ్చిన వాళ్ళు రావడానికి బస్సులు ఎక్కడ ఉంటాయి, ఎక్కడ పోతారు, బస్సులు ఉంటాయో ఉండవు అనే కాన్సెప్ట్ ఉంటుంది. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇబ్బంది కలగకూడదని చెప్పేసి మన కొమరవెల్లికి అయితే రైల్వే స్టేషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మీరు మన సికింద్రాబాద్లో ఒక 25 రూపాయలు తీసుకొని మన కొమరవెల్లి టికెట్ తీసుకున్నారంటే మీరు 25
రూపీస్లో మన కొమరవెల్లికి వస్తారు, 25 రూపీస్లో మన సికింద్రాబాద్కి వెళ్ళిపోవచ్చు. 50 రూపాయలు అప్ అండ్ డౌన్ ఉంటుంది. మీరు కావాలంటే మన కొమరవెల్లికి రండి. మీరు ఇంకా మరెంతో మా మల్లన్న ఆశీస్సులు తీసుకోవాలి. మనస్ఫూర్తిగా మల్లన్నకు మీకు అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొమరవెల్లికి రైల్వే స్టేషన్ రావడం అనేది చాలా అంటే చాలా ఆనందం. ఎందుకంటే ఎన్నో రోజుల కాలం మా కొమరవెల్లికి రైలు రావాలనేది, మా కొమరవెల్లి నుండి రైలు వెళ్తే చాలా అనుకున్నాము. అలాంటిది ఏకంగా మా కొమరవెల్లికి ఏకంగా ఒక రైల్వే స్టేషన్ ఏర్పడ్డది. అంతా కొమరవెల్లి మల్లన్న దయ. ఈ ఆర్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది గాయస్. ఈ ఆర్ట్ ఎవరు వేసారో కానీ మన రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది ఇది. తాత ఏ రోజు వస్తుంది రైలు, ఏ రోజు ఏ టైంకి వస్తుంది, ఎప్పుడు పోతారు భక్తులు, ఎప్పుడు రావచ్చు? బుధవారం ఒకరోజు బంద్, మిగతా వారాల్లో 4 సార్లు వస్తుంది. 2 సార్లు ఇక్కడ పోతుంది, 2 సార్లు ఇక్కడ వస్తుంది. ఇక్కడ అంటే ఇక్కడ వెళ్తుంది లాస్ట్ సిద్దిపేట దాకా వెళ్తుందా? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొమరవెల్లికి వచ్చిన వాళ్ళు మళ్ళీ సికింద్రాబాద్ పోవాలంటే ఎప్పుడు పోవాలి? అది పొద్దున 7 గంటల 15 నిమిషాలకు వస్తుంది. 7 గంటల 10 నిమిషాలు ఇక్కడికి వస్తుంది. సికింద్రాబాద్ నుంచి వస్తుందా, సిద్దిపేట నుంచి వస్తుందా? సిద్దిపేట నుంచి 7-10 నిమిషాలు ఇక్కడికి వస్తుంది. 15 ఇక్కడ నుంచి మళ్ళీ ఎన్ని గంటలకు పోతుంది సికింద్రాబాద్కి? సికింద్రాబాద్ 7 గంటల 5 నిమిషాలకు వెళ్ళిన బండి మళ్ళీ అక్కడి నుంచి ఇటు రావాలంటే 1 అవుతుంది, ఓసారి 2 అవుతుంది. అయితే రోజు వస్తున్నారు గాయస్, కానీ బుధవారం రైలు మాత్రం రాదంట. ఎందుకో అది నాకు కూడా తెలియదు, రీజన్ నాకు తెలియదు. పబ్లిక్ స్టార్ట్ అయిన కొద్దిగా డైలీ వస్తుంది కావచ్చు, కానీ ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే బుధవారం రైలు మాత్రం రాదు. మీరు హైదరాబాద్ వెళ్ళలేరు, కొమరవెల్లికి రాలేరు. ఇది ఒకటి అర్థం చేసుకోగలరు మీరు. నాకు రాదని చెప్పింది మాత్రం ఇందులో ఒక ఆయన అంకుల్ ఉన్నాడు, ఆయన పనిచేస్తున్నాడు తాత. ఆ తాత చెప్పాడు బుధవారం రాదు బిడ్డ. ఈరోజు కూడా ఒక 40 మంది 50 మంది వచ్చిపోయారు రైలు కోసం, కానీ ఈరోజు బంద్ ఉందని వాళ్ళకి భక్తులకు తెలియదు కదా అని అన్నారు. అందుకోసం అని చెప్పి నేను చెప్తున్నాను, భక్తులు ఆ బుధవారం మాత్రం రైలు రాదంట, మీరు అర్థం చేసుకోగలరు. రైలు రాదంట. మీరు మన కొమరవెల్లికి చాలామంది ఓన్లీ జేబీఎస్ నుండి బస్సుల మీదనే వస్తారు, లేకపోతే ఓన్ ట్రావెల్స్లో వస్తారు. ఓన్ ట్రావెల్స్ కాకుండా ఇప్పుడు మీకు రవాణా సౌకర్యం, మన రైలు సౌకర్యం కూడా కలిగింది. మీరు రావాలంటే మన సికింద్రాబాద్ వెళ్ళండి, మన కొమరవెల్లి రైలు అడగండి. మన కొమరవెల్లికి రైలు కూడా వస్తున్నాయి. మీరు రైల్లో కూడా రావచ్చు, బస్సులో కూడా రావచ్చు. మీరు ఓన్ కార్స్ ఉంటే ఓన్ వెహికల్లో కూడా రావచ్చు. మీరు మన మల్లన్న దగ్గరికి రావడానికి ఎన్నో రకాల దారులు ఉన్నాయి. మా కొమరవెల్లి మల్లన్న జాతర వచ్చే భక్తులందరికీ మా కొమరవెల్లి మల్లన్న ఆశీస్సులు మీపై ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంతమంది భక్తులు రావడానికి ఓన్లీ బస్సులు మాత్రమే ఉన్నాయి, కొమరవెల్లికి రైలు వస్తుంది, రైల్వే స్టేషన్ ఏర్పడదని చెప్పేసి కొంతమంది తెలియదు. అందుకోసం అని చెప్పేసి మనమైతే ఈరోజు వీడియో తీయడం జరుగుతుంది. మీరు ప్రతిరోజు రావడానికి మనకు రవాణా సౌకర్యం ఓన్లీ బస్సులు మాత్రమే కాదు, బస్సులు కాకుండా మన రైలు కూడా వస్తున్నాయి, రైల్వే స్టేషన్ కూడా ఉంది. మన సికింద్రాబాద్కి వెళ్ళి మీరు మన కొమరవెల్లి రైల్వే స్టేషన్ రైలు టికెట్ తీసుకున్నారంటే సరిపోతుంది. మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి నార్మల్గా దాని ప్రైస్ ఎంత అంటే టికెట్ ప్రైస్ ఎక్కువ అమౌంట్ కూడా లేదు, 25 రూపీస్. రిటర్న్ మన సికింద్రాబాద్ నుండి కొమరవెల్లి రావడానికి 25 రూపీస్, మన కొమరవెల్లి నుండి మళ్ళీ సికింద్రాబాద్ వెళ్ళడానికి 25 రూపీస్ మాత్రమే. 50 రూపాయలు అప్ అండ్ డౌన్ ఉన్నది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక 3 నెలలు జాతర సాగుతుంది. ఎప్పుడంటే సంక్రాంతి నుండి ఉగాది వరకు చాలా అంటే చాలా పబ్లిక్ వస్తారు. వాళ్ళ భక్తులకు రావడానికి రవాణా ఇబ్బంది కలగకూడదని చెప్పేసి మన కొమరవెల్లి అయితే రైల్వే స్టేషన్ అయితే ఏర్పరచడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్కి మేమైతే చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. అలాగే ఆ గవర్నమెంట్ ఇంకా మరింత హాయ్ గాయ్స్, ఇదైతే బుకింగ్ కౌంటర్. ఈరోజు అయితే బుధవారం కదా, బుధవారం బంద్ ఉంటుందంట. బుధవారం మాత్రం రైలు రావంట. అందుకని చెప్పేసి ఈరోజు బుకింగ్ కౌంటర్ క్లోజ్ చేసే ఉంది. పబ్లిక్ ఎక్కువైన కొద్దీ ఇది ఓపెనింగ్ చేస్తారు కావచ్చు, నాకు తెలిసి. నార్మల్గా వీక్లీ మన ప్రతి బుధవారం క్లోజ్ చేసే ఉంటుందంట బుకింగ్ కౌంటరు. కదా వాష్రూమ్లు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను, రండి. బాగానే ఉన్నాయి గాయస్, బాత్రూమ్లు అయితే బాగానే ఉన్నాయి. చాలామంది అడుగుతారు ఎందుకు వాష్రూమ్ చూపించడం అవసరం అని అంటారు, కానీ వచ్చిన భక్తులు చాలామంది ఇబ్బంది పడతారు వాష్రూమ్ లేకపోతే. అందుకని చెప్పేసి వాష్రూమ్ కూడా నేను చూపిస్తున్నాను. ఇండియన్ బాత్రూమ్ ఇది వచ్చేసి, ఈ బాత్రూమ్ వచ్చేసి ఇండియన్ బాత్రూమ్. వెస్టర్న్ బాత్రూమ్ కూడా పెట్టించారు మన రైల్వే స్టేషన్లో. ఒక 2 వెస్టర్న్ ఉన్నాయి, ఒకటి ఇండియన్ బాత్రూమ్ ఉంది. క్లోజ్ చేయరా. ఆర్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది గాయస్. ఇది మన వినాయకుడిది. మా కొమరవెల్లి ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఈ మ్యాప్ కూడా మన తిరుపతిలో వేసినట్టే ఇక్కడ కూడా మా కొమరవెల్లి వేశారు. ఇది చూడండి, మా కొమరవెల్లి, వేములవాడ, శ్రీశైలం మొత్తం మ్యాప్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎలా రావాలని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ మ్యాప్లో. మీకు చూడండి మొత్తం ఈ ఫోటోలో మన వేములవాడ, కొమరవెల్లి, శ్రీశైలం 3 ఉన్నాయి ఇక్కడే. ఇప్పుడు చూడండి మన స్టేషన్లు ఎక్కడెక్కడ ఆపుతారో మన రైళ్ళు. దుద్దడ, లగడారం, కొడగండ్ల, గజ్వెల్లి, అప్పాయిపల్లి, నాచారం, మనోహరాబాద్, మేడ్చల్
గుండ్లపోచంపల్లి, సిద్దిపేట్, బొల్లారం, కెవలరీ బ్యారక్స్, మాల్కాజిగిరి, సికింద్రాబాద్, కాచిగూడ, సఫిల్గూడ. హాయ్ గాయస్, నేనైతే నాకు వచ్చినట్టుగా ఈరోజు ఈ బ్లాగ్ తీశాను. ఎక్స్ప్లోర్ చేసే కాడికి నేను చేశాను. నాకు కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టాను కదా, మీరు ఏమైనా సజెషన్ చేయాలంటే కింద కామెంట్లు పెట్టండి. అలాగే ఛాలెంజ్ కూడా చేస్తాము. ఛాలెంజ్ కొంచెం టైం పడుతుంది, అందుకని చెప్పేసి ఛాలెంజ్ చేయకుండా ఈరోజు అయితే మన ఈ రైల్వే స్టేషన్ ట్రాక్ బ్లాగర్ ఓపెన్ చేయడం జరిగింది. మీరు ఇంకా మరింత సపోర్ట్ చేయాలి నన్ను.